కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పలు డిమాండ్లను వివరిస్తూ ఆర్కే న్యూటెక్ గని ఆర్కే వైఫ్ గనుల మేనేజర్లకు సిఐటియు నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది. సింగరేణి కార్మికుల నుండి సంతకాలు సేకరించి కార్మికుల సమస్యలు డిమాండ్లు వివరిస్తూ ఆయా మేనేజర్ల ద్వారా సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్కి విన్నవించడంలో భాగంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియు రాష్ట్ర కమిటీ మెంబర్ కస్తూరి చంద్రశేఖర్, ఆర్కే న్యూటెక్ గని మేనేజర్ స్వామిరాజుకి, డివిజన్ నాయకులు మీడివేలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్కే 5 గని మేనేజర్ అబ్దుల్ ఖాదర్కి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు వినతి పత్రంలో పొందుపరిచిన కార్మికుల డిమాండ్లను వివరించడం జరిగింది. బొగ్గు బ్లాకుల వేలం రద్దు చేసి తెలంగాణలోని సింగరేణి సంస్థకి బ్లాకులను నేరుగా అప్పగించాలని, కార్మికులు కష్టపడి సాధించిన గత సంవత్సరం లాభాలను 35% కార్మికులకు వెంటనే ప్రకటించి పంపిణీ చేయాలని, సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు దాదాపు 29,000 కోట్ల రూపాయలను వెంటనే రాబట్టాలని, అలవెన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులను యాజమాన్యం తిరిగి చెల్లించాలని, వరుసగా జరుగుతున్న ప్రమాదాల పట్ల ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, సిఎంపిఎఫ్ ఆన్లైన్ తప్పులను సరిచేయాలని, 11వ వేజ్ బోర్డు జీతం ప్రకారం పెన్షన్ గ్రాడ్యుయేట్ని రివైడ్ చేసి వెంటనే చెల్లించాలని, మెజార్టీ ఓట్లు సాధించిన సంఘానికి 2 సంవత్సరాల కాలపరిమితితో గుర్తింపు పత్రం ఇవ్వాలని, లేదా అప్పటి వరకు అన్ని సంఘాలతో స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీలు పేరిక సదానందం, ఇప్ప నరేష్ నాయకులు రాజేష్, సందీప్, రవి, రాజయ్య, సిహెచ్ లక్ష్మణ్, బి సురేందర్, డి తిరుపతి, పి వెంకటేష్, బి శ్రీనివాస్, ప్రతాప్ మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సింగరేణిలో నెలకొన్న అనేక సమస్యలపై సిఐటి ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. అందులో భాగంగా అన్ని మైన్స్పై సమస్యలపై కరపత్రాలు పంచాము. అందరి మన కార్మికుల దగ్గర నుండి మన సమస్యలకు మద్దతుగా సంతకాల సేకరణ చేశాము. ఈరోజు అన్ని మైన్స్లో ఆయా మేనేజర్ల గారికి వివరణ ఇవ్వ జరుగుతుంది. తర్వాత అన్ని జీవాంశాల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ మా యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ మెమోరాండాన్ని ఆర్కే న్యూటెక్ మేనేజర్ గారికి శ్రీ స్వామిరాజు గారికి మెమోరాండం అందజేయవలసిందిగా మన సేకరణ కోరుతున్నాం. సార్, ఇది మీ ద్వారా అంటే కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. బొగ్గు బ్లాక్ల టెండర్లు రద్దు చేయాలి, తెలంగాణకే కేటాయించాలి. సింగరేణిలో లాభాల వాటా 30% వెంటనే ప్రకటన చేయాలి. సింగరేణి కార్మికులకు సొంతింటి పథకము అమలు చేయాలి. ఫెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకు తిరిగి యాజమాన్యమే చెల్లించాలి. వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. సింగరేణికి రావాల్సిన 29,000 కోట్లను గవర్నమెంట్ నుండి బకాయిలను వెంటనే చెల్లించాలి. 2021-22 సంవత్సరానికి మనకి ఇన్కమ్ ట్యాక్స్ సిఎంపిఎఫ్ 8.5 కట్టాల్సింది 1% తక్కువ కట్టిండ్రు, 8.4 కట్టిండ్రు. దాని రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. 11వ వేజ్ బోర్డు జీతం ప్రకారం పెన్షన్ గ్రాడ్యుయేటీలను రివిజన్ వెంటనే జరిపించాలి. 190-240 మాస్టర్లు చేసిన బదిలీ వర్కర్లను వెంటనే రెగ్యులైజ్ చేయాలి. మెజార్టీ ఓట్లు వచ్చిన సంఘానికి 2 సంవత్సరాల కాలపరిమితో గుర్తింపు పత్రం ఇవ్వాలని అందరు కార్మికులు కూడా డిమాండ్ చేస్తూ అందరి సంతకాలు చేస్తూ మేనేజర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మేనేజర్ గారు